జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవము. భారతీయ సంస్కృతికి ఇతిహాసాలు రెండు. శ్రీ వాల్మీకి మహర్షి ప్రణీతమైన శ్రీ రామాయణము, శ్రీ వేదవ్యాస భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్ భారతము. శ్రీమద్ భారతానికి రెండింటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క శ్రీ సూక్తి. అందరూ మొదటిది శ్రీకృష్ణుడు భగవానుడు అనుగ్రహించిన శ్రీమద్ భగవద్గీత, రెండవది శ్రీ భీష్మ పితామహుడు లోకానికి ప్రసాదించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము. ఈ రెండింటిలో మొదటి దానిని శ్రీకృష్ణుడు అర్జునులకు ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించాడు. రెండవ దానిని భారత సంగ్రామానంతరం అంపశయంపై పడియుండిన భీష్మ పితామహుని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయిస్తూ లోకాన్ని తరింపచేశాడు. ఈ రెండింటిలో భగవద్గీత కంటే విష్ణు సహస్రనామ స్తోత్రం వలనే సులభంగా తరించవచ్చని శ్రీకృష్ణుని అభిమతం. శ్రీకృష్ణుడు పాండవులనందరినీ తీసుకుని భారత సంగ్రామానంతరం అంపశయంపైనున్న భీష్మ పితామహుని దగ్గరకు వస్తాడు. ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయాలను తీర్చమని శ్రీకృష్ణుడు భీష్ముని కోరుతాడు. తనకు అవేమీ జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి లేదు అంటాడు. భీష్ముడు అతనికి తెలిసినవన్నీ జ్ఞాపకం వచ్చేటట్లు, పూర్వపు శక్తి కలుగునట్లు, నోట నీరూరునట్లు, దేహబాధ తెలియనట్లుగా శ్రీకృష్ణుడు వరాలిస్తాడు. ఆశ్చర్య ఆనందాలతో భీష్ముడు అన్ని వరాలు నాకిచ్చి నాచే చెప్పించడం ఎందుకు కృష్ణ, నీవే చెప్పవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. భారత సంగ్రామంలో ఇరుసేనలను ఆపి మరీ చెప్పాను భగవద్గీత నంతాను. విన్న అర్జునునికి భగవద్గీత ఏమాత్రం ఎక్కలేదు. లోకంలో ఎవరైనా తనను గూర్చి తనే చెప్పుకుంటే సొంత డబ్బా కొట్టుతున్నాడని అనుకుంటారు. ఎదుటివారు గూర్చి పొగిడితే లోకం కూడా ఆ గొప్పతనాన్ని అంగీకరిస్తుంది. ఒక తత్వాన్ని గురించి తత్వదర్శనం చేసిన వారు చెప్పాలే కానీ తత్వము తనను గూర్చి తాను చెప్పుకోరాదు కదా. భగవద్గీతలో పరతత్వమైన నా ప్రభావాన్ని నేనే కీర్తించుకోవడం చేత అర్జునునికి ఏమాత్రం ఎక్కి ఉండదు. భీష్మ పితామహ, నీవు తత్వదర్శనం చేసిన ఆచార్యుడవు. నీ నుండి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికి తత్వమును హితమును ఉపదేశము చేయు అంటాడు శ్రీకృష్ణుడు. దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండా ఉన్నా ఇవ్వడానికి వీలు లేదు, ఇచ్చినా త్రాగడానికి పనికి రావు. ఆ నీటినే మేఘం గ్రహించి వర్షంగా కురిపిస్తేనే త్రాగ వీలవుతుంది. కృష్ణుడు సముద్రం లాంటివాడు. అతని గుణ ప్రవాహాన్ని గ్రహించిన భీష్ముడు మేఘం లాంటివాడు కనుక శ్రీకృష్ణుడు వరాలిచ్చి అతన్ని ప్రోత్సహించాడు. పైగా కృష్ణుడు లోకంలో నన్ను జ్ఞానిగా గౌరవించడం గొప్ప కానే కాదు, నీవు జ్ఞానివి, తత్వద్రష్టవి అనేది లోకం గుర్తించడం అవసరం. ఆ గుర్తింపు నీకు కలిగించాలన్నది నా అభిప్రాయం అని భీష్ముని ప్రేరేపిస్తాడు. భీష్ముడు పాండవులకు ఉపదేశం చేస్తుంటే తాను కూడా చేతులు కట్టుకొని విని అది అట్లే అని ఆమోదిస్తాడు కూడా. అందుచేత దీనికి ప్రభావం అధికం. ముందుగా సామాన్య ధర్మాలను గూర్చి ధర్మరాజు అనేక సమాధానాలు పొందెను. ఆపై జన్మనెత్తిన ఏ జీవి అయినా ఈ సంసార చక్రం నుండి బయటపడాలంటే తెలియవలసిన తత్వం ఏది? ఈ జీవులప్పుడు ఎక్కడ చేరుతారు? ఆ చేరడానికి ఏమి చేయాలి? ఎవరిని స్తుతిస్తే అర్చిస్తే మానవులు కోరిన సుఖాలన్నీ పొందుతారని భవత పరమోమత తాత నీవు భావిస్తున్నావో దానిని అనుగ్రహించు అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. సర్వ జగత్కారణమైన సర్వలోకేశ్వరుడైన శ్రీమన్నారాయణుని స్తోత్రం చేయుచు
త్వమేవ అర్చయన్, అతనినే ప్రేమతో పూజిస్తే సర్వ దుఃఖోదిగో భవేత్ అని అన్ని దుఃఖములను దాటి పోవచ్చునయ్యా. ఆ పుండరీకాక్షుని అర్చించడమే ఏషమే సర్వధర్మాణం ధర్మో దిగదమో మత అని, ధర్మాలలోకి శ్రేష్టమైన ధర్మమని నా అభిప్రాయం. అంతేకాదు, అతని నామాలను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి, పవిత్రులవు పోతారు. ఏ కోరిక కోరినా అవన్నీ లభిస్తాయి. దీనిని మించిన గొప్ప మంత్రం మరొకటి లేదు. 1000 నామాలు కల మూలమంత్రమే స్తోత్రం. ఈ 1000 మంత్రాలు ఎక్కడివో తెలుసా? నేను కల్పించలేదు. గౌణాన్ని విఖ్యాతాన్ని ఋషి పరిగీతాన్ని, ఋషులచే గానము చేయబడినవి. శ్రీమన్నారాయణుని గుణములను అనుభవించిన ఋషులు ఆ అనుభవ సారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషులు వాగామృతం కలిపి పరివాహమై లోకంలో మనం కూడా పాడుకోగలిగేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి గొప్ప చేయగా నేను దర్శించాను. నీకు వడివావు గనక సర్వజీవులు ఉజ్జీవించడానికని చెప్పుకొనుచున్న విను అని భీష్ముడు ఉపదేశిస్తాడు. అట్టి మహాభారత సారము పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మ పితామహుని అభిమతము, శ్రీ వేదవ్యాస్య ఉపదేశలబ్ధము, భగవద్గీత కంటే శ్రేష్టము. ఎందరో ఆధునికులు కూడా ఇదే సకల శ్రేయస్కందాయమని స్వీకరించి ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనము నిత్యము పాడి కోరినవన్నీ పొందుదాము. ఇందులో 107 శ్లోకాలు ఉన్నాయి. వనమాలి శ్లోకంతో కలిపి 108 శ్లోకాలు అవుతాయి. మనకి ఉన్న నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలు చొప్పున కేటాయిస్తే 27 × 4 108 పాదాలకు 108 శ్లోకాలు అవుతాయి. ఏ నక్షత్రంలో ఏ పాదానికి చెందిన వారు ఆయా పాద సంఖ్య శ్లోకాన్ని ఎన్నుకొని పారాయణం చేయవచ్చు. లేదా ఆ శ్లోకంలో నామాలకు ముందు ఓంకారం లేదా చివర నమః పదం చేర్చి పఠించడం ద్వారా తమ అభిష్టాన్ని పొందవచ్చును. జై శ్రీమన్నారాయణ.